వెల్కమ్ టు సౌత్ టెల్ కిచెన్. ఇవాళ మనము మన కిచెన్లో పాలకూర పులుసు ఎలా వండుకోవాలి తయారు చేసి చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. నేను చిన్నవి ఇలా ఉన్న చిన్నవి 3 కట్టలు పాలకూర అయితే తీసుకున్నాను. ఇట్లాగా దీనికి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, టమోటా, కొంచెం చింతపండు, 4 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడినంత కారము, పసుపు, ఉప్పు. ఇవే ఫ్రెండ్స్ సింపుల్ ఇంగ్రీడియంట్స్. సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకుందాము. 3 కట్టలు కూడాను శుభ్రంగా కడిగి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా కట్ చేసుకొని మనము మొత్తము 1-2 వాటర్లతో కడిగి ఇంకొకసారి కూడా 1-2 సార్లు కడుక్కొని చక్కగా ఆకుని ఉడకపెట్టుకుందాం. ఇలా మొత్తము 3 కట్టలు కూడా శుభ్రంగా కోసి కట్ చేసి వండుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పాలకూరని శుభ్రంగా మనం కడిగి ఇట్లా కుక్కర్లో పెట్టేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ